అంతేకాదు ఎన్నికలు జరిగి అధికారం చేతికి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పిన మాట ఏమిటంటే, మేము ఎన్నో హామీలు ఇచ్చి వచ్చాం, మాకు కొంత సమయం ఇవ్వండి, ఏది ఓవర్ నైట్ లో జరిగిపోదని తెలిపారు. అప్పుడే ఏడాది దాటిపోయింది. ఎవరికి వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అనుకున్నంత వేగంగా అయితే పనులు జరగలేదు. అక్కడ రోడ్లు వేశారు, ఇక్కడ వేశారు అని చెప్పుకోవడమే కానీ ఆ వేసిన రోడ్ల ఫోటోలు వీడియోలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు తక్షణం చేస్తామని చెప్పి మరమ్మతులు మాత్రం చేసి వదిలేశారు. అవి కూడా మొన్న వర్షాలకి లేచి గోతులు యథాతథాగా ఉన్నాయి. అంతేకాదు చెప్పిన పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ స్పీడ్ గా జరగడం లేదు. 1,00,000 వంకలు నిబంధనలు పెట్టడంతో ప్రజల్లో అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో అసంతృప్తికి గురి చేస్తుంది. అప్పటికి తన సినిమా షూటింగ్లన్నీ ఆపేసి మరీ ప్రజా సేవకు నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్ నిబద్ధతను అందరూ కొనియాడుతున్నారు.